మేరకు బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు లాయర్ల వినతి, షేక్ హసీనాను అరెస్ట్ చేయండి, మా దేశానికి పంపించండి. వినేష్ ఫాగట్ పై 100 గ్రాముల బరువు ఉందని ఒలింపిక్స్ నుంచి తప్పివేత. భారతదేశ పౌరుల హృదయాల్లో నిలిచిన వినేష్ ఫాగట్ ఆ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం కోసం జుట్టును కత్తిరించుకున్న వినేష్ ఫాగట్ తెలంగాణ విజన్ కు ప్రపంచ బ్యాంక్ సహకారం అందిస్తుందని వెల్లడించినటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా అజయ్ బాంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో అజయ్ బాంగా తోటి సమావేశమైన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రుణమాఫీకి వైరాలో సీఎం చేతుల మీదుగా ప్రజెంటేషన్. తెలంగాణ దారి దోపిడి దొంగల ఫ్యాక్టరీ ఎట్ ది రేట్ ఆఫ్ బిహార్ బ్యాచ్ సోమేష్ కుమార్ కు తెలంగాణ పోలీసుల నోటీస్. 3 నెలల్లో ప్రాణహిత చేవల్ల పనులు ప్రారంభిస్తాం. ఏదైతే పిప్పిరెల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆదిలాబాద్ ను సస్యశ్యామలం చేసి తీరుతాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. 12 రాజ్యసభ స్థానాలకు కేంద్రం నోటిఫికేషన్. తెలంగాణ నుంచి అభిషేక్ సంఘీని బరిలో దించే యోచనలో. సైబర్ నేరగాళ్లు ఎట్ ది రేట్ ఆఫ్ ఫేక్ ఆధార్ కార్డులు, బిచ్చగాళ్లు, యాచకులే ప్రధాన పాత్రగా నిర్వహిస్తున్నటువంటి సైబర్ నేరగాళ్లు. ప్రాజెక్టులో పూడికతీత మరిచిన గత బీఆర్ఎస్ సర్కార్, తద్వారా అన్ని ప్రాజెక్టులో 50% మేర శిల్పు నిర్వహణ ఉందని చెప్పిన, తద్వారా రైతులకు నష్టం జరుగుతుందని, త్వరలోనే పూడికతీత పనులు ప్రారంభిస్తామన్న మంత్రి ఉత్తమ్. మోడల్ స్కూల్ గురుకుల టెండర్లకు సంబంధించిన గోల్ మాల్ ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్తున్నా. మిత్రులందరికీ శుభోదయం, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఇకపోతే షేక్ హసీనాను అరెస్ట్ చేయండి, ఆమె సోదరిపై రెహనా సైతం, వారిని మా దేశానికి తిరిగి పంపండి. భారత్ కు బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ విజ్ఞప్తి. బంగ్లాదేశ్ లో చల్లారని ఆగ్రహ జ్వాలలు, హిందూ సంగీతకారుడి ఇంటికి నిప్పు, సినీ నిర్మాత సలీం ఖాన్ ఆయన కుమారుడి హత్య, అజ్ఞాతంలో అవామీ లీగ్ పార్టీ సంబంధికులు, సినీ నిర్మాత హీరోల హత్య, అల్లర్లలో తగలబడుతున్న హిందూ సంగీత కళాకారుడు రాహుల్ ఆనంద్ ఇల్లు. అదేవిధంగా ఏదైతే షేక్ హసీనా ఆమె సోదరి షేక్ రెహానాలను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ కు తిరిగి పంపించాలని ఆ దేశ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖాన్ భారత్ కు విజ్ఞప్తి చేశారు. ఎస్సీబీఏ ఆడిటోరియంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలోని హసీనా అనేక మరణాలకు, బంగ్లాదేశ్ లోని హసీనా అనేక మరణాలకు బాధ్యురాలని ఆరోపించారు. భారత్ తో బంగ్లాదేశ్ కు సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకున్నట్టు తెలిపారు. వెంటనే హసీనా రెహనాలను తమకు అప్పగించాలని కోరారు. రాజకీయ కార్యకలాపాలు, అవినీతికి పాల్పడిన బంగ్లాదేశ్ లోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారంలోగా రాజీనామా చేయాలని బోకాన్ డిమాండ్ చేశారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో నియామకాలు సరిగ్గా జరగలేదన్నారు. అటార్నీ జనరల్ సహా రాష్ట్ర న్యాయాధికారులు, అవినీతి నిరోధక కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్లు కూడా వెంటనే రిజైన్ చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ ఖైదీలను సైతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి పలువురు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి అనుకూల న్యాయవాదులు సైతం హాజరయ్యారు. ఏదైతే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వారి సోదరిమణి షేక్ రెహానా గారిని ఇండియా ఏదైతే భారతదేశం వారికి ఆశ్రయం కల్పించిన ఎడల బంగ్లాదేశ్ లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బంగ్లాదేశ్ కు సంబంధించిన బార్ అసోసియేషన్, సుప్రీం కోర్టుకు సంబంధించిన బార్ అసోసియేషన్ ఒక లేఖ భారత ప్రభుత్వానికి విన్నవించింది. దాని ప్రకారం మేము బంగ్లాదేశ్ వాళ్ళము భారతదేశంతో సత్సంబంధాలు నడపాలి అని అనుకుంటున్నాము, దానికి మీ సహకారం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దానికి ఏదైతే బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లకు, బంగ్లాదేశ్ లో జరిగిన ఉద్యోగ నియామకాలకు, బంగ్లాదేశ్ లో జరిగిన న్యాయ వ్యవస్థకు, బంగ్లాదేశ్ లో జరిగిన ఏదైతే మారణ కాండకు పూర్తి బాధ్యత షేక్ హసీనా మీదనే ఉంది. మీరు షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడం వల్ల ప్రపంచ దేశాలలో మనం 2 దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదంలో ఉంది. కాబట్టి మేము మీతో స్నేహాన్ని కోరుకుంటున్నాము, మీరు షేక్ హసీనా విషయంలో పట్టు వదలండి అని చెప్పి భారతదేశానికి విజ్ఞప్తిగా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇకపోతే వినేష్ పై అర్హత వేటు. 50 కేజీల కేటగిరీలో 100 గ్రాములు అదనంగా ఉండటమే కారణం. వినేష్ ఫాగట్ భారతీయుల హృదయాల్లో ఛాంపియన్, ఆమెకు అంతగా అందరూ నిలబడాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని స్పందన, తగిన చర్యలు తీసుకోవాలని పిటి ఉషాకు మోడీ ఆదేశం. గోల్డ్ మెడల్ మ్యాచ్ నుంచి తప్పించిన నిర్వాహకులు, పథకంపై ఆశలు గల్లంతూ న్యాయ పోరాటానికి ఫాగట్. బరువు తప్పించుకునేందుకు జుట్టును కత్తిరించుకున్న, రెగ్యులర్ జెర్సీని సైతం చిన్నగా వేసుకున్న దక్కని ఫలితం. ఏం చెయ్యలేం. UWW ఏదైతే
ఒలింపిక్ కు సంబంధించి ఏదైతే వినేష్ ఫాగట్ 50 కేజీల విభాగంలో ఫైనల్ ఆడాల్సిన సమయంలో 100 గ్రాముల బరువు ఎక్కున్నందున వాటికి సంబంధించిన నిబంధనలకు ప్రకారంగా మీరు అర్హులు కారు అని ఒలింపిక్ కు సంబంధించిన ఫైనల్ అథారిటీ పక్కకు పెట్టడం జరిగింది. కానీ ఒలింపిక్ ఎంట్రన్స్ టెస్టుకు సెమీఫైనల్ దాకా వెళ్ళేటప్పుడు చూసినటువంటి బరువులో ఆమె ఎటువంటి వ్యత్యాసం లేదు. కానీ ఫైనల్కి వచ్చేసరికి 100 గ్రాములు ఉందనగానే దేశ 150 కోట్ల జనాలకు సంబంధించిన బంగారు పథకం ఆశలకు ఆవిరి కాకూడదని ఆమె తన జుట్టును మొత్తం కత్తిరించుకున్నది. అదేవిధంగా జెర్సీని కూడా చాలా చిన్న సైజులో, పెద్దగా బరువు ఉండే జెర్సీ కాకుండా చిన్న సైజులో జెర్సీని ధరించినప్పటికి కూడా 80 గ్రాముల బరువు ఎక్కువ ఉందని చెప్పి ఒలింపిక్ నిర్వాహకులు ఆమెను పక్కకు పెట్టడం జరిగింది. కానీ ఆమె భారతదేశానికి సంబంధించిన పౌరుల గుండెల్లో బంగారు పథకం తెచ్చిన విజేతగానే నిలిచిపోయింది. ఆమె దురదృష్టం అదృష్టానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. అయినప్పటికీ ఆమె దేశం కోసం పడిన తపన భారతీయులందరినీ ఇష్టం చేసింది అని చెప్పి, భారతీయులందరినీ ఆమె తపన కలిచివేసింది అని చెప్పి మన ఛానల్ ద్వారా చెప్పచ్చు. ఇకపోతే సిరీస్ పోయింది. శ్రీలంకతో 3వ వన్డేలో భారత్ ఓటమి, 110 పరుగుల తేడాతో ఘోర పరాజయం. 27 ఏళ్ల చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్ ఓటమి ఇదే మొదటిసారి. 27 సంవత్సరాల కాలంలో శ్రీలంక వర్సెస్ ఇండియా ఏదైతే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామో ద్వైపాక్షిక సిరీస్, 27 సంవత్సరాల కాలంలో ఇంతవరకు సిరీస్ ఓడిపోయింది లేదు. కానీ ఈ ఈ ఈ మధ్య కాలంలో జరిగిన సిరీస్ ఓడిపోవడం బాధాకరం అని చెప్పి చేయడం జరుగుతా ఉంది. ఇకపోతే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ టీం అండ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ విజన్ కు ఆర్థిక సహకారం సుముఖత వ్యక్తం చేసిన వరల్డ్ బ్యాంక్, అమెరికాలో సీఎం రేవంత్ చర్చలు, మూసీ రివర్ ఫ్రంట్ కు ఫండ్స్, ఫ్యూచర్ సిటీ సిల్స్ కు వర్సిటీకి సహాయం, నెట్ జీరో థీమ్ పై ప్రశంసలు, రాష్ట్రంలో పెట్టుబడులకు కార్నింగ్ కంపెనీ ఓకే, ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు, తెలంగాణ సర్కార్తో అవగాహన ఒప్పందాలు. ప్రపంచ పటంలో హైదరాబాద్ ను మేటి సిటీగా, నెంబర్ 1 గ్లోబల్ సిటీగా చేయాలన్న లక్ష్యంతో తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, అదేవిధంగా అధికారులు ఏదైతే అమెరికా పర్యటన చేస్తున్నారో, అమెరికాలోని పెట్టుబడిదారులు చైనాను నెంబర్ 1 గ్లోబల్ పొజిషన్ గా ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు సంబంధించి చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు సంబంధించిన వ్యాపారులు ముందు వరుసలో ఉన్నారని, ఆ నెంబర్ 1 స్థానాన్ని హైదరాబాద్ కు కేటాయించండి, మీ ప్రతి పైసాకు మేము భరోసా చేస్తామని ఏదైతే నిన్న తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఏదైతే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ అధ్యక్షుడు అజయ్ బంగాతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వర్ అయ్యన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు దాదాపుగా గంటకు పైగా చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వ విజన్ ను వారికి విన్నవించడం జరిగింది. ఆ విజన్ కు సంబంధించి, తెలంగాణ విజన్ కు సంబంధించి ఆర్థిక సహకారాన్ని ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ సిద్ధంగా ఉందని చెప్పడం జరుగుతుంది. అందుకు సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీకి కూడా రుణ సదుపాయం అందే విధంగా నడుస్తా ఉంది. నెట్ జీరో థీమ్ పై ప్రశంసల వర్షం కురిపించినట్టుగా, అజయ్ బంగా ప్రశంసల వర్షం కురిపించినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులకు కార్నింగ్ కంపెనీ ఏదైతే ఉందో, కార్నింగ్ జెట్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి అమెరికా తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలోనే కార్నింగ్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఫార్మా గ్యాస్ ట్యూబ్ కంపెనీ తయారు కేంద్రం ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో మేటి నెంబర్ 1 సిటీగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే అవకాశాలకు అడుగులు పడుతున్నట్టుగా మనకు ఫారెన్ టూర్ సక్సెస్ అయినట్టుగా, అమెరికా ఫారెన్ టూర్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఏదైతే సౌత్ కొరియా టూర్ లో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశాలను మన తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. చివరి విడతకు పైసలు సిద్ధం, 15 ఆగస్టున థర్డ్ ఫేజ్ రుణమాఫీ వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్. మరో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం, 8.5 వేల కోట్ల రూపాయలు రెడీ చేసిన ఆఫీసర్లు. ఇప్పటికే 2 విడతల్లో 12.224 కోట్ల మాఫీ, 17,75,235 కుటుంబాలకు ప్రయోజనం. 15 ఆగస్టు చివరి విడత రుణమాఫీ 2 లక్షల కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని ద్వారా దాదాపు 6 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ఇందుకు సంబంధించి సుమారు 8.5 వేల కోట్ల రూపాయలను అధికారులు సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే 2 విడతల్లో
లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేసింది. దీని ద్వారా 17,75,235 మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ఏదైతే నిన్న మనం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే చెప్పడం జరిగిందో దానికి సంబంధించి ఆగస్టు 15వ తారీఖున వైరా నియోజకవర్గానికి సంబంధించి వైరాలో పెద్ద ఎత్తున రైతులతో ప్రజలతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మించెల్లి 3వ విడత రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలకు సంబంధించి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో చేస్తున్నటువంటి దానికి సంబంధించి 8,500 కోట్ల రూపాయలు ఇప్పటికే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక సంఘం 8,500 కోట్ల రూపాయలను రెడీ చేసిందని, దానికి సంబంధించి దాదాపుగా మరో 12,224 కోట్ల రూపాయలను గత రెండు దఫల్లో రుణమాఫీ చేయడం జరిగిందని, దాదాపుగా ఇప్పటికే 17,75,235 కుటుంబాల్లో రుణమాఫీ చేసి సంతోషాన్ని నింపడం జరిగిందని, తద్వారా ఏదైతే రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ సభలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా దాదాపుగా 30,000 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతాంగం కోసం ఖర్చు పెట్టి రాష్ట్ర రైతాంగం కన్నీళ్లను తుడిచే కార్యక్రమం చేస్తుందని, 15 ఆగస్టు తోటి ఈ ప్రక్రియ అంతా పూర్తి అవుతుందని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. సోమేష్ కు నోటీసులు త్వరలో జారీ చేయనున్న పోలీసులు. సోమేష్ కుమార్ ఎట్ ది రీట్ ఆఫ్ బీహార్ ఐఏఎస్ బ్యాచ్. బీహార్ కు సంబంధించి తెలంగాణ దాడి దోపిడి దొంగల ముఠా సంస్థకు సంబంధించి చైర్మన్ గా వ్యవహరించినటువంటి వ్యవస్థ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ వ్యవహారం ఎంక్వైరీకి హాజరయ్యేలా ఆదేశం. కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్. A5గా ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు. 1,400 కోట్ల ఆరోపణలతో ఆసక్తి. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను పోలీసులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. ప్రాథమిక విచారణ చేపట్టి ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చి ఆయన నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల సమాచారం మేరకు ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కాసూరి గత ఈ నెల 26వ తారీఖు నాడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమేష్ కుమార్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చిన విషయం తెలిసిందే. జిఎస్టీ రిటర్న్స్ విషయంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి చెందిన నాడు కమిషనర్ గా ఉన్నటువంటి సోమేష్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నట్టుగా దాదాపు 14 కోట్ల మేర రూపాయల ఖజానాకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. మనం మొన్న మధ్యలోనే చెప్పుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ సంపదకు సంబంధించి 1,400 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రావాల్సి ఉండగా సేమ్ ఇంట్లో కూడా లిక్కర్ సంస్థ ఇంట్లో కూడా మళ్ళా ప్రధానం కేసీఆర్ కూతురు ఏదైతే లిక్కర్ వ్యవస్థలో ఇరుక్కపోయిందో అదే లిక్కర్ కు సంబంధించి లిక్కర్ బాటిళ్లపై వేసే లేబుల్ కు సంబంధించి ఇష్యూస్ కు సంబంధించి దానికి సంబంధించిన జిఎస్టీ, దానికి సంబంధించిన కమర్షియల్ ట్యాక్స్ కు సంబంధించి రిటర్న్స్ కు సంబంధించి వివిధ కంపెనీల నుంచి తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు యాడ్ కావాల్సిన 1,400 కోట్ల రూపాయలకు సంబంధించి థర్డ్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది తెలంగాణ సంస్థకు చేరకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల ద్వారా చేతులు మారినట్టుగా ఏదైతే రవి కాసూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిహారీ బ్యాచ్ దొంగల ఫలితనం అంతా బయటపడ్డది. దానికి సంబంధించి సోమేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చి ఆయన వాంగ్మూలాన్ని అఫిడవిట్ రూపంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఆలోచనను పోలీస్ శాఖ పరిగణలోకి తీసుకొని వారికి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. లోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తాం, ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని వెల్లడి. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు మళ్లీ చేపడతామని తుమ్మిడేటి వద్ద 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు పీపుల్స్ మార్చ్ లో పాదయాత్ర ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లాలో హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొమ్రంభూమి ప్రాజెక్టు కెనాల్స్, సుద్దన్నవాగు, గొల్లవాగు, గడ్డన్నవాగు తదితర మీడియం మైనర్ ఇరిగేషన్ల పనులను పూర్తి చేసి నీళ్లు అందిస్తామని ప్రాజెక్టు పూర్తి చేయడానికి బడ్జెట్ లో 400 కోట్లు కేటాయించామని చెప్పాడు. సదర్మట్, చనక, కొరడ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తాం, ప్రభుత్వం గాలికి వదిలేసిన పెరుగంగా ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా త్వరలోనే ధరణికి సంబంధించిన భూ చట్టాన్ని తీసుకొచ్చి ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పారేస్తామని ఏదైతే చెప్పిండో అది చేయడం జరిగింది. పీపుల్స్ మార్చ్ చారిత్రాత్మకం అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పిప్పిరెల్లిలో ప్రారంభించినటువంటి పాదయాత్ర దాదాపుగా 200 గ్రామాలను కలుపుతూ
కేవలం హైదరాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించి 200 గ్రామాలు కలుపుతూ చేసినటువంటి పాదయాత్ర ఆదిలాబాద్ కు సంబంధించిన పెన్గంగా, గౌడన్న, అదే విధంగా చనక, కొటార, ప్రాణహిత, తుమ్మిడియేటి వద్ద ఉన్నటువంటి బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తామని, అదే విధంగా పీపుల్స్ మార్చ్ లో ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఏదైతే చెప్పినామో ఆ మాట ప్రకారం 400 కోట్ల రూపాయలను ఆదిలాబాద్ కు సంబంధించిన ప్రాజెక్టుల మీద అసెంబ్లీలు వేదికగా బడ్జెట్ లో పొందుపరచామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. 12 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ 14 నోటిఫికేషన్లు, 21 వరకు నామినేషన్లు. దాదాపుగా ఎక్కడెక్కడైతే అస్సాం, బీహార్, రాజస్థాన్, తెలంగాణ, ఒరిస్సా, మధ్యప్రదేశ్ కు సంబంధించిన రాజ్యసభ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ను రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణకు వచ్చేసి ఏదైతే కేశవరావు గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. దాని ద్వారా తెలంగాణలో రాజ్యసభకు సంబంధించి ఎన్నిక జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి ఏదైతే 12 రాజ్యసభ సీట్లు కేంద్రం షెడ్యూల్ రిలీజ్ చేసింది, దానికి సంబంధించి 14 నోటిఫికేషన్ ఇవ్వడం, 21 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిషేక్ సంఘీని తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి అధినాయకత్వం, ఢిల్లీ అధినాయకత్వం వారి పేరును పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించి రాజ్యసభ ఎన్నికలు ఖరారైనట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. సైబర్ నేరగాళ్లు ఎట్ ది రేట్ ఆఫ్ ఫేక్ ఆధార్ కార్డులు. సైబర్ నేరగాళ్లు కొత్త పంతాలు ఎంచుకోవడం జరిగింది. వారిని పట్టుకోవడం కష్టతరమైన పనిగా ఏర్పడతా ఉంది. వారు ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో, సైబర్ నేరగాళ్లు ఏదైతే సిస్టమ్ నుంచి సిమ్ముల ద్వారా ఆపరేట్ చేస్తున్నారో, వారిని ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా వారిని దొరకబట్టే క్రమంలో కొన్ని వాళ్ళు విపత్కర పరిస్థితులను పోలీసులకు సవాలుగా విసురుతున్నారు. ఏం చేస్తున్నారంటే సైబర్ నేరగాళ్లు ఏదైతే వారు సిమ్తో ఆపరేట్ చేసే పద్ధతిని, సిమ్ను జనరల్ గా థర్డ్ పర్సన్ పేరుతోటి సిమ్ను తీసుకుంటారు. కానీ సైబర్ నేరగాళ్లు ఏం చేస్తున్నారంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్ ఏరియాలో ఏదైతే స్లమ్ ఏరియా ఉంటుందో అందులో ఏదైతే యాచకులు ఉంటారో, యాచకులు మీన్స్ చిన్నగా ఆ బస్ స్టాండ్ సెంటర్లలో, ఆ ట్రాఫిక్ సెంటర్లలో యాచించే వారు ఉంటారో, డబ్బులు అడుక్కునే వారు ఉంటారో, వారి ఫేక్ ఐడి తోటి, వారి ఫోటోలతోటి, వారి ఆధార్ కార్డులతోటి సిమ్ములు కొనుగోలు చేస్తా ఉన్నారు. సిమ్ములు కొనుగోలు చేసి హైదరాబాద్ కు సంబంధించిన బిచ్చగాళ్లకు సంబంధించిన, యాచకులకు సంబంధించిన ఫేక్ ఐడీలతోటి, ఆధార్ కార్డులతోటి కొన్నటువంటి సిమ్ములను ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ సంబంధించిన ఏరియాలో సైబర్ కేంద్రాలను పెట్టి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. అదేవిధంగా హైదరాబాద్, అహ్మదాబాద్, కలకత్తా, పూణే, బెంగళూరుకు సంబంధించిన యాచకుల దగ్గర నుంచి వాళ్ళ పేరు మీద తీసుకున్నటువంటి సిమ్ముల ద్వారా హైదరాబాద్, మద్రాస్, కర్ణాటక, బెంగళూరు ఈ ఏరియాలో ఆపరేట్ చేస్తారు సైబర్ నేరగాలు. అయితే పోలీసు వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేసినప్పటికీ 1930కి ఏదైతే గోల్డెన్ అవర్ లో సైబర్ నేరగాళ్లకు సంబంధించిన మోసాలకు సంబంధించి ఎవరైతే మోసపోయిన ప్రజలు ఉంటారో 1930కి ఫోన్ చేయడం ద్వారా కేవలం ఆ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన డబ్బులను వారి అకౌంట్ లోకి వెళ్లే క్రమాన్ని మాత్రమే ఆపగలుగుతున్నారు, కానీ ఆ సైబర్ నేరగాళ్లను పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ కు సంబంధించిన యాచకుల నెంబర్లతోటి 1930కి సంబంధించి హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మోసాన్ని టక్కన హైదరాబాద్ ఏరియాకి వెళ్ళేసరికి వారికి సంబంధించిన సైబర్ కేంద్రం ఢిల్లీ ఏరియాలో ఉంటుంది. పోనీ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళే చూద్దామనేసరికి ఈ ఎవరైతే యాచ ఉంటాడో ఓ రోజు ఓకాడ డబ్బులు వాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సైబర్ నేరగాళ్లు కొత్త పంతా ఎంచుకున్నారని చెప్పి ఏర్పడతా ఉంది. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ అడ్డాలుగా మోసాలు. 2 ఏళ్లలో 8,621 ఫేక్ బ్యాంక్ అకౌంట్ల గుర్తింపు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో యాక్షన్ ప్లాన్ సిద్ధంగా చేసింది. దాదాపుగా హైదరాబాద్ లో నమోదైన కేసుల్లో 113 అకౌంట్ ద్వారా 12,000కు పైగా నకిలీ సిమ్ కార్డులను గుర్తించారు. ఇవన్నీ ఫేక్ బ్యాంక్ అకౌంట్లకు కనెక్ట్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ డాక్యుమెంట్ల సిమ్లతో సిమ్ కార్డులు కొన్నట్టుగా గుర్తింపు చేస్తున్నారు. ఇక అడ్రస్ పోతే బిచ్చగాళ్ళు, అడ్డా కూలీలు ఉంటున్నారు. ఏదైతే సిమ్ కార్డుల అమ్మకాల్లో వెరిఫికేషన్ లోపాలను గుర్తించింది. ఓటీపీ అథెంటికేషన్ లో అనేక లోపాలు ఉన్నట్టుగా టెలికాం సబ్స్క్రిప్షన్ ప్రోటోకాల్
పాలసీ ట్రెండ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రికమెండేషన్ నివేదిక వెల్లడించింది. ప్రజలు పోగొట్టుకున్న చోరీకి గురైన సెల్ ఫోన్ లోని సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి జీడిమెట్ల చింతలకు చెందిన నవీన్, ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చెందిన ప్రేమ్ కుమార్ ఇండియన్ సిమ్ కార్డ్ సేల్స్, ఇండియన్ బ్యాంక్ అకౌంట్ సేల్స్ పేరుతో టెలిగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. అందులో ఇండియన్ సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ అమ్మకానికి పెట్టారు. దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరగాలకు పాల్పడే చైనీస్ కు ఒక్కో సిమ్మును 1500 రూపాయల నుంచి 3000కి అమ్ముతున్నారు. ఈ గ్యాంగును జూన్ 19న స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఫేక్ ఆధారాలతో సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. కాగా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లకు వెతకగా ఆయా పేర్లపై బిచ్చగాళ్లు, అడ్డా కూలీలు ఉన్నట్టుగా గుర్తింపు చేశారు. మనం ఏదైతే ఉత్తర భారతదేశానికి సంబంధించిన బిచ్చగాళ్ల పేరు మీద తీసుకున్నటువంటి సిమ్ కార్డులతోటి సైబర్ నేరగాళ్లు దక్షిణ భారతదేశంలో చేస్తున్నారే. దక్షిణ భారతదేశానికి సంబంధించిన హైదరాబాద్, కర్ణాటక, బెంగళూరు, తమిళనాడుకు సంబంధించి చెన్నైకి సంబంధించిన పేర్లతోటి తీసుకున్నటువంటి సిమ్ కార్డులతోటి సైబర్ నేరగాళ్లు ఏదైతే ఉత్తర భారతదేశంలో ఆపరేట్ చేస్తున్నారని, ఇవి ఏవి వీలు కానప్పుడు ఈ సిమ్ కార్డుల పంచాయతీ అంతా దుబాయ్ కేంద్రంగా ఒక నెట్వర్క్ ను సంపాదించి దుబాయ్ కేంద్రంగా ఉన్నటువంటి కంపెనీకి ఒక్కో సిమ్ కార్డును 1500 రూపాయలకు అమ్మినట్లయితే దుబాయ్ కేంద్రం నుంచి అది చైనా లింక్ ద్వారా చైనా సైబర్ క్రైమ్ కు పంపిస్తే అక్కడ 3000 రూపాయలకు సిమ్మును కొనుగోలు చేసి చైనా ఆర్థిక నేరగతి పురోగతి సాధించింది. కాబట్టి చైనాకు సంబంధించిన సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ ద్వారా చైనా @ దుబాయ్ వయా వర్సెస్ ఇండియా అన్న విధంగా ఇండియాలో జరిగే సైబర్ నేరాలకు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం, దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం, ఈ రెండింటి కలయికతోటి దుబాయ్ నుంచి చైనా ఆర్థిక నేరగాళ్లు పరిణమిల్లుతున్నారు. కాబట్టి సైబర్ నేరగాళ్లకు సంబంధించి 1930కి ఏదైతే మీ డబ్బులు ఫేక్ అకౌంట్ లో మీ డబ్బులు పోవడంతో గోల్డెన్ అవర్ ఏదైతే మీ డబ్బులు పోయాయని అనిపించిందో నెంబర్ 1 ఫస్ట్ గంట లోపల గనక మీరు ఫిర్యాదు చేస్తే మీ డబ్బులు కట్టడి చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. కానీ సైబర్ నేరగాళ్లను పట్టుకోనికి ఇంకా పూర్తి స్థాయిలో అవకాశాలు సన్నగిల్లినట్టే అని చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించి బిచ్చగాళ్ల ఫోటోలతో ఫేక్ ఆధార్ కార్డులు, వాటి సాయంతో సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్న ఏజెంట్లు ఒక్కో సిమ్ కు 3000 రూపాయల వరకు వసూలు చేస్తూ ఫోన్ నెంబర్ను ట్రేస్ చేస్తున్న తప్పించుకుంటున్న క్రిమినల్స్, సిమ్ లో ఉన్న అడ్రస్ బిచ్చగాళ్లకు అడ్డా కూలీలు. ఇది సైబర్ నేర వ్యవస్థ. గడిచిన 10 సంవత్సరాల విధ్వంసం, కాళేశ్వరం పేరు మీద జరిగిన లక్షల కోట్ల దోపిడీ వ్యవస్థ. కానీ కొత్త ప్రాజెక్టులు కట్టే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఏదైతే ప్రాజెక్టులలో సిల్ట్ పేరుకపోయి మట్టి పేరుకపోయి ఏదైతే సామర్థ్య నిల్వలు తగ్గినప్పటికీ కూడా దాన్ని సామర్థ్యాన్ని నిల్వలను పెంచే కార్యక్రమం, భూగర్భాన్ని పెంచే కార్యక్రమం చేయలేదు. దానికి సంబంధించి పుడుకతీత కార్యక్రమం చేయలేదు. నాకు తెలిసి శ్రీపాద ఎల్లంపల్లి గట్టి ఇన్ని రోజులైనా పుడుకతీత కార్యక్రమం జరగలేదు. మన ఏదైతే ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన పుడుకతీత కార్యక్రమం జరగలేదు. ఏదైతే కడం ప్రాజెక్టుకు సంబంధించిన పుడుకతీత పనులు జరగలేదు. అత్యంత నీటి నిల్వలతోటి నిండు కుండలా ఉండేటువంటి ప్రాజెక్టుల పూడికతీత తీయకపోవడం వల్ల, దాంట్లో సిల్ట్ పేరుకపోవడం వల్ల దాదాపుగా 20 నుంచి 30 టీఎంసీల నీటి నిల్వలు అడుగంటిపోయిన పరిస్థితి ఏర్పడతా ఉంది. దానికి సంబంధించి ప్రాజెక్ట్ లో పూడికతీతపై సర్కార్ ఫోకస్. మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా సబ్ కమిటీ, సభ్యులుగా మంత్రి తుమ్మల జూపల్లి, మెంబర్ కన్వీనర్ గా ఇరిగేషన్ శాఖ కార్యదర్శి. రేపు సెక్రటేరియట్ లో తొలి మీటింగ్. ఇకపోతే రేపు సెక్రటేరియట్ లో 11 గంటలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ చాంబర్ లో కేబినెట్ సబ్ కమిటీ తొలి భేటీ కానున్నది. పూడికతీతపై గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి సంబంధించి శ్రీరామ్ సాగర్, ఉత్తర తెలంగాణకు అత్యంత కీలకమైన శ్రీరామ్ సాగర్ లో పూడికతీత సమస్య తీవ్రంగా ఉంది. నిర్మాణ సమయంలో 112 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు 1994 సర్వే ప్రకారం 94 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుత సామర్థ్య నిల్వ కేవలం 80 టీఎంసీలకే చెప్తున్నారు. 2013-14 ప్రకారం 70 టీఎంసీలకు మించి సరిపోలేదు. ఇలా ఏళ్ల తరబడి పూడికతీత తొలగించబోవడంతో రాష్ట్రంలోని 10 డ్యాంలు, రిజర్వాయర్లు దారుణంగా పడిపోయినట్టుగా సీసే ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. 112 టీఎంసీలతోటి అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కట్టిందో అది ఈ రోజు 112 టీఎంసీల నుంచి 60 టీఎంసీల నీటి సామర్థ్య నిల్వకు పడిపోవడం జరిగింది. దాదాపుగా 50% మేర అందులో సిల్ట్ నిల్వలు పేరుకపోయాయి. దీనికి బాధ్యులు ఎవరు? ఈ సిల్ట్ నిల్వలు పేరుకపోవడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఏదైతే మిడ్మానేరు, ఎల్ఎండి, ఆ తర్వాత మీరన్న కొండపోచమ్మ, ఆ తర్వాత మల్లన్న సాగరు, ఆ తర్వాత హైదరాబాద్ నీటి జలాల పంపిణీకి సంబంధించిన వ్యవస్థ పూర్తి చేయాలంటే ఇటు
మంతని నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి శ్రీరామ్ సాగర్ నుంచి D83 D86 కెనాల్ కు సంబంధించి అయితేనేమి, అదేవిధంగా వరంగల్ నర్సంపేటకు సంబంధించి కాకతీయ కెనాల్ కాలువ ద్వారా వెళ్లాల్సిన నీటి వినియోగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిల్ట్ పేరుకపోవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి నిల్వను 50% పోవడం జరిగింది. దానిపై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ వేయడం లేదు ఇవాళ. ఇకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకా రాలేదు. రెండు రాష్ట్రాల సాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లు ఆయుపట్టుగా ఉన్నప్పటికీ 2009లో వచ్చిన భారీ వరదలతో పెద్ద ఎత్తున పూడిక పెరిగిపోయిందనే అనుమానాలు బాగా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ మరుసటి ఏడాది సర్వే చేయడం వల్ల పూడిక వల్ల రెండు ప్రధాన ప్రాజెక్టుల సామర్థ్యం 100 టీఎంసీలకు పడిపోయింది. 400 టీఎంసీలతో నిర్మించిన నాగార్జున సాగర్ దాదాపుగా 263 టీఎంసీలకే వేయింది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాం ప్రాజెక్టు, అదేవిధంగా కడెము, ఎల్లంపల్లికి సంబంధించిన షిల్ట్ తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలంగాణ ప్రజాప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రులు జూపల్లి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావులు సబ్ కమిటీ మెంబర్లుగా ఉండి షిల్ట్ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు మీటింగ్ చేయనున్నారు. స్థానిక సంస్థల అభివృద్ధికి సర్కార్ కృషి. స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతున్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పక్కనే ఉన్నటువంటి సెక్రటరీ సితాస్ మవర్మాల్ ఏదైతే అనంకొండలో జరిగినటువంటి గ్రామ పంచాయతీల అధికారుల విధులు సక్రమంగా నిర్వర్తించాలని, పక్కా ప్రణాళిక ప్రకారం స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి 60 రోజులకు ఒకసారి గ్రామ సభ చేయాలి అని చెప్పి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు ఏదైతే అనంకొండలో జరిగిన రివ్యూ మీటింగ్ కు హాజరయ్యారు. ఇవన్నీ బరాబరే ఉన్నప్పటికీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చిన్న విన్నపం. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినట్లయితేనే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మనుగడ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరగక మీరు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పై ఎన్ని రివ్యూలు చేసినా దాని ద్వారా వృధానే. పల్లెలు బాగుపడాలంటే స్థానిక సంస్థలు జరిగి తీరాల్సిందే. మౌలిక వసతుల కల్పన జరగాలంటే సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు ఉండాల్సిందే అని వారికి తగు సూచనలు మన టీవీ ద్వారా తెలపడం జరుగుతూ ఉన్నది. యూనియన్ బ్యాంక్ అప్డేట్ అంటూ లింక్ క్లిక్ చేస్తే 1.13 లక్షలు మాయం. ఉద్యోగి ఖాతా నుంచి 40,000 లూటీ జగిత్యాల. ఏదైతే బోగస్ కంపెనీ నుంచి గంగాధర్ అకౌంట్ లోకి 50,000 పంపినట్టు చూపాడు నమ్మిన బాధితుడు గంగాధర్ గత నెల 27న బ్యాంకుకు వెళ్లి 50,000 విత్డ్రా చేయాలని చూడగా డబ్బులు లేవని తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి కుంటాల పోలీసులో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి 3 ముఠాఫ్ సభ్యులను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి సెల్ ఫోన్లు 10కి పైగా ATM కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మేము ఇంతకుముందు చెప్పినాం కదా, సైబర్ కు సంబంధించి ఏదైతే అన్నోన్ నెంబర్ నుంచి వస్తుంది, మనము వెంటనే కనుక పోలీసులకు ఆశ్రయిస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి సైబర్ క్రైమ్ పై జాగ్రత్తగా ఉండాలని అందరు చెప్తా ఉన్నారు. లాయర్లపై పోలీసుల దౌర్జన్యం సరికాదు. మెట్పల్లి సుల్తాన్ బాగ్ లాయర్లపై పోలీసుల దౌర్జన్యాన్ని సహించేది లేదని మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి అన్నారు. సివిల్ కేసులో జోక్యం లాయర్లపై దౌర్జన్యాన్ని నిరసిస్తూ మెట్పల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. సుల్తానాబాద్ లోను అడ్వకేట్లు విధులు బహిష్కరించారు. అదే కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, లాయర్లు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల చరిత్రలో అడ్వకేట్లను అధ్వానంగా చూసి నడి రోడ్డుపై కోడిని కోసినట్టు, మేకను కోసినట్టు వామన్ రావు అడ్వకేట్ దంపతులను, హైకోర్టు దంపతులను హత్య చేయడం జరిగింది. అదే విధంగా లాయర్లపై పోలీసుల దౌర్జన్య కాండకు నిరసనగా నిన్న ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మెట్పల్లి సుల్తానాబాద్ కు సంబంధించిన బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డుపైకి వచ్చి ధర్నా కార్యక్రమంలో చేయడం జరిగింది. దయచేసి ఈ ఏదైతే సమాజంలో 4వ 4th ఎంపైర్ గా ఉన్నటువంటి అడ్వకేట్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. దేశ చరిత్రలో స్వతంత్ర సంగ్రామంలో లాయర్ల పాత్ర మరువలేనిది. రాష్ట్ర చరిత్రలో తెలంగాణ కాంక్షలో లాయర్ల పాత్ర మరువలేనిది. ఎంతో మంది తప్పుడు కేసులతో ఇబ్బంది పడుతున్న వ్యవస్థలో ఏదైతే బాధితుని పక్షాన పోరాటం చేసిన లాయర్ల వ్యవస్థ మరువలేనిది. ఈ దేశంలో న్యాయం, సమానత్వం, సమసమాజం అన్న పదాలు ఇంకా బతికి ఉన్నాయంటే దానికి కేవలం లాయర్లు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి లాయర్ వ్యవస్థను గౌరవిద్దాం, లాయర్లకు అండగా నిలబడదాం. 7 కంపెనీలపై పర్యవేక్షణ ఎవరిది?
రైతులకు నష్టం జరిగిన చర్యలు తీసుకోవాలని దుస్థితి. పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న కంపెనీలు ఆర్గనైజర్లతో కుమ్మక్కై మోసాలకు తెరలేపుతున్న ఓనర్లు. ఆర్గనైజర్లు కంపెనీలు పెట్టేశారు, విచిత్రమైన పేర్లతో కంపెనీలు. ఆర్గనైజర్లతో కంపెనీలకు కుమ్మక్కు, వారు చెప్పిందే ఫైనల్. పర్యవేక్షణ లేకపోవడంతో ఇదంతా జరుగుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సీడ్ కంపెనీలపై మాకు పర్యవేక్షణ ఉండదు. పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం. కంపెనీలపై అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో కొన్ని కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. కంపెనీలు ఎకరాకు ఇన్ని క్వింటాల్లే పండించాలని, ఎక్కువ పండిస్తే తాము తీసుకోమని చెబుతున్నారు. దీంతో ఆ కంపెనీ సీడ్ రైతులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎంత దిగుబడి వస్తే అంత డబ్బులు వస్తాయని ఆశతో కష్టపడుతున్న రైతులకి నిబంధన నష్టపోవాల్సి వస్తుంది. ఏదైతే ఒక్క సంవత్సరంలో ఒక సీడ్ కంపెనీ, మరో సంవత్సరంలో ఇంకో సీడ్ కంపెనీ, ఆ ఒక్క సీడ్ కంపెనీకి సంబంధించి మళ్ళీ 10 రకాలు దాని నుంచి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సీడ్ కంపెనీల వ్యవహారంతో రైతన్న ఇబ్బందికర పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఏదైతే అగ్రికల్చర్ అధికారులు సీడ్ కంపెనీలపై పర్యవేక్షణ చేయాల్సిందిగా ఏదైతే వెలుగు పత్రిక ప్రధాన కథనంగా వేయడం జరిగింది. మోడల్ స్కూల్ గురుకులాల్లో టెండర్లో గోల్మాల్. ఒక కాంట్రాక్టర్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్లు కిరాణం రేట్ల పెంపు, కూరగాయలు పండ్ల రేట్లో భారీగా కోతలు. స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ అందడం అనుమానమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఇదే పరిస్థితి. టర్నోవర్ 10 కోట్లు ఉండాలంటూ ఒక కొత్త రూల్ పెట్టారు. పొంతన లేని రోడ్లు పెట్టారు. అదేవిధంగా సప్లై చేయడం కష్టమే. సర్కార్ నెలకు 3.24 లక్షల ఆఫీసర్ల నిర్వాహం వల్ల లా జరగడం జరిగింది. ఏదైతే గురుకులాల్లో భోజనానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ గోల్మాల్ గా నడుస్తా ఉన్నట్టుగా వెలుగు పత్రిక ప్రత్యేక కథనం వేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే టర్మ్స్ కండిషన్స్ కి వచ్చేసరికి, అగ్రిమెంట్ రూల్స్ కి వచ్చేసరికి, నామినేషన్ లో ఉన్నటువంటి క్లాజ్ ప్రకారం 10 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యవస్థకే ఫుడ్ సప్లై మేనేజ్మెంట్ ఇస్తామని చెప్పారు. దాని ద్వారా ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో వారికి మాత్రమే ఉంటుంది. వారు మాత్రమే కాంపిటీషన్ లేని రేట్లను వేసుకుంటారు. దాదాపుగా కందిపప్పు 140 రూపాయలు ఉంటే 180 రూపాయలు వేయడం జరిగిందని, ఈ విధంగా పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే 10 కోట్ల టర్నోవర్ ఉంటుందని, అయినప్పటికీ కూడా క్వాలిటీ ఫుడ్ ను పెట్టలేరని, ఏదైతే కాంపిటీషన్ పద్ధతిలో ఏదైతే ఒక ఆఫీసర్ రూల్స్ మార్చడం వల్ల ఒక్కో గురుకులానికి సంబంధించి ఒక నెలకు 3,24,000 రూపాయల అదనపు ఖర్చు భరించాల్సి వస్తుందని, తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన నిధుల సమీకరణ ఇబ్బందిగా మారుతుందని, ఇంత చేసినప్పటికీ కూడా గురుకులాల్లో సేఫ్టీ ప్రమాణాలు ఉండవు అని చెప్పి ఏదైతే కోరుతా ఉన్నారో, దానికి సంబంధించి క్వాలిటీ ఫుడ్ అందడం అనుమానమే అని చెప్పి వెలుగు పత్రిక ప్రత్యేక కథనం వేసింది. గోదావరి ఖనిలో జర్నలిస్ట్ ఆత్మహత్య, కొందరి వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టుగా సూసైడ్ నోట్. గోదావరి ఖని హనుమాన్ చెందిన సీనియర్ జర్నలిస్ట్ మధునయ్య బుధవారం తెల్లజామున ఇంట్లో పైకప్పుకు తాడేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొందరి వల్ల తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. గోదావరి ఖని వంటంలో పోలీసులు కేసు నమోదు చేశారు. సుదీర్ఘ కాలంగా సింగరేణి ఉద్యోగం చేస్తూనే దినపత్రికలో రిపోర్ట్ గా పనిచేస్తున్న మదనయ్య ఇటీవల రిటైర్ అయ్యారు. మదనయ్యకు భార్య, 2 కొడుకులు, బిడ్డ ఉన్నారు. ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు మదనయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ రిపోర్టర్ మదనయ్య గారు చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. నేటి నుంచి మల్లన్న సాగర్ లోకి నీటి పంపింగ్. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు సంబంధించి 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ లోకి 4 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా డిఈ తెలిపారు. రోజుకు 0.432 టీఎంసీల నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తామని, ఈ నెల 11 వరకు సాగుతుందని, వానాకాలం పంటకు సాగునీరు అందిస్తామని చెప్పి డిఈ చెప్పడం జరుగుతుంది. మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీటితోటి, మట్టితో నిర్మించినటువంటి కరకట్టతోటి 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ ని చెప్తా ఉన్నారు. కానీ గడిచిన 4 సంవత్సరాల కాలంలో మల్లన్న సాగర్ పూర్తయిన 4 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా 15 నుంచి 20 టీఎంసీల కన్నా నీటి నిల్వ ఎక్కువగా లేదు. అక్కడ భూపలకల పరిణామ క్రమంలో కింద మల్లన్న సాగర్ కాడ భూకంపం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఎప్పుడు కూడా అందులో 20 టీఎంసీల నీటి కన్నా ఎక్కడ చెప్పలేదు. దానికి సంబంధించి దేశంలోని అత్యంత విశ్వసనీయతమైన కాగ్ రిపోర్ట్ చెప్పింది. అందుకోసమైన కేసీఆర్ ఎన్నడూ కూడా దాంట్లో మల్లన్న సాగర్ మొత్తం లోపాభూయిష్టంతో ఆర్థిక వనరుల సమీకరణ కోసం చేసినటువంటి ప్రాజెక్ట్ అని గత ఏదైతే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినప్పటికీ డబ్బుల వ్యయంతో, ధన వ్యయంతో నిర్మించి కాసుల పంటగా మార్చుకున్నటువంటి మల్లన్న సాగర్ లో ఏదైతే 0.4 టీఎంసీ అంటే దాదాపుగా ఒక రోజుకి
పావు టీఎంసీ మాత్రమే నీటిని నిల్వ సామర్థ్యం చేస్తా ఉన్నారు. దాని ద్వారా మల్లన్న సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు సాగునీరు తాగునీరుకు అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీటి జలాలను పంపింగ్ చేసేందుకు గాను 3.2 మీటర్ల దూరంతో దాదాపుగా 20 ఫీట్ల దూరంతో 20 ఫీట్ల పైప్ లైన్ తోటి హైదరాబాద్ నీటి జలాల కోసం ఏదో టెండర్ ప్రక్రియ నడుస్తా ఉన్నట్టుంది. ఒకవేళ అదే జరిగినట్టయితే మల్లన్న సాగర్ లో లిఫ్ట్ చేసి మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ అదే వాటర్ ని హైదరాబాద్ కు తరలించే కార్యక్రమం నడుస్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి డిపిఆర్లు దానికి సంబంధించిన ఏ విధంగా చేయాలని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. లోకల్ న్యూస్ కు స్వాగతం. లోకల్ న్యూస్ కి వచ్చేసరికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు అమెరికా పర్యటనలో ఉన్నారు. వారికి సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నింపడానికి వివిధ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్న సందర్భంలో అక్కడే నివసిస్తున్నటువంటి కమాన్పూర్ మండలానికి సంబంధించిన ప్యాక్స్ చైర్మన్ ఇనుగంటి భాస్కర్ రావు గారి అబ్బాయి ఇనుగంటి ఏదైతే సందీప్ ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని డల్లాస్ లో కలవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. డల్లాస్ లో వారు కలవడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్. ఇతను ఇనుగంటి భాస్కర్ రావు గారికి సంబంధించిన పుత్రుడు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు. గోదావరికానికి చెందినటువంటి మదనయ్య ఏదైతే అప్పుల బాధతోటి రిటైర్డ్ సింగరేణి కార్మికుడు, అతను జర్నలిస్ట్ గా కూడా పనిచేయడం జరిగింది. అప్పుల బాధతోటి చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కోరుకుంటున్నాం. అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు ఎవరైతే ఉన్నారో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ అజయ్ బంగా తోటి సమావేశం, రేవంత్ రెడ్డి గారితో సమావేశం కావడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్, మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి, అదే విధంగా నెట్ జీరో, డయాగ్నోస్టిక్, హెల్త్ ప్రొఫైల్ రంగాలకు సంబంధించి పెట్టుబడులపై సంప్రదింపులు చేయడంతో ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అది వారు శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ పై సంతోషంగా సానుకూలమైన వాతావరణం కల్పించినట్టుగా తెలుస్తా ఉన్నది. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో మేటి సిటీగా నియమించేందుకు కావాల్సిన ప్రోత్సాహాలను వరల్డ్ బ్యాంకు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పినట్టుగా మనకు అందిస్తా ఉంది. ఇకపోతే మానవత్వం విలువలను మనం చాటి చెప్పే ఒక వీడియోను చూద్దాం. ఏదైతే వాయునాడు ఘటనలో ప్రకృతి విలయం మనుషుల్ని ఎక్కడికక్కడ తీసుకెళ్తుంటే ఇప్పుడున్న సమకాలీన సమాజంలో మానవత్వం మంటగడిచిపోతా ఉంటే ప్రకృతి చేసిన కోపాన్ని చూడండి. కోతి తన బిడ్డను దగ్గర పెట్టుకుని ఎట్లా హత్తుకుంటుందో చలి నుంచి కాపాడడానికి మీరు ఆలోచన చేయండి. దీని నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న కోతి తన బిడ్డను ఆ చలి బురద నుంచి ఆ నీటి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసి హత్తుకొని కొంచెం భరోసా కల్పిస్తున్నట్టుగా ఉంది. ఆ వణుకు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తా ఉంది. దయచేసి మానవత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సమాజంలో జంతువులను చూసన్న మనుషులు మానవత్వంతో మెదలాలని మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతా ఉంది.